అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యూర్ థాట్స్. సో ఈరోజు మన స్టోరీ వచ్చేసి మై డియర్ రౌడీ ఎపిసోడ్ నెంబర్ 19. సో లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. విశిష్ట, అది కాదు, దానికోసమే కదా సూరజ్ అంకుల్ నన్ను కిడ్నాప్ చేశారు. దానికోసమే కదా సమీర్ అన్న చావు వరకు వెళ్ళొచ్చాడు. అదే అంటున్నా, అంత రిస్క్ ఉంది కాబట్టే దాని వాల్యూ తెలుస్తుంది అంటాడు వీర. మమ్మల్ని కాపాడడానికి మీరంటే మా వెనుక వీర ఉండబట్టి సేఫ్. మరి మీరు అక్కడ ఇరుక్కుంటే మిమ్మల్ని ఎవరు కాపాడేది అని అడిగింది కంగారుగా. నన్నెవడు ఏమీ చేయలేడు అన్నాడు వీర. అలా ఎప్పుడూ అనుకోకండి. మీకంటే తోపు లేరనుకుంటే అది మీ అహంకారమైన అయ్యుంటుంది, లేక అమాయకత్వమైన అవ్వచ్చు అంటుంది విశిష్ట. అయితే ఏమంటావు అంటాడు వీర. మీరు దొరికే ఛాన్స్ ఉంది అంటుంది. సరే, దొరకపోతే నువ్వు నాకు సొంతం అవుతావా? విశిష్ట ఒక్క నిమిషం షాక్ అయి షేక్ అయింది. జాన్, నిన్నే బెట్టు కడతావా? దీన్ని బెట్ అంటారా అంటుంది విశిష్ట. మరి ఏమంటారో నువ్వే చెప్పు అనగానే విశిష్ట కొంచెం సేపు ఆలోచించి, ఇలా కాదు కానీ మీరు వెళ్ళి సక్సెస్గా తిరిగి వస్తే మీరు ఏది చెప్తే అది చేస్తా. అలా కాకుండా ఒకవేళ మీరు దొరికితే మాత్రం నేను చెప్పినట్లు మీరు చెయ్యాలి. ఇంకా వాళ్ళకి దొరికితే చంపేస్తారు. నీకెక్కడ కనబడతాను నువ్వు చెప్పింది చేయడానికి అంటాడు వీర. మీరే అన్నారుగా మిమ్మల్ని ఎవరు పట్టుకోలేరు అని. నువ్వు అన్నావుగా నాకన్నా తోపు నువ్వని. అయ్యా, నేనెక్కడన్నాను అంటూ మూతి ముడిచింది విశిష్ట. వీర తనని తలుపుకి లాక్ చేసి, ఏంటి జాన్, నాతోనే గేమ్స్ ఆడుతున్నావా అంటూ వీర కళ్ళలోకి చూసింది. వీర విశిష్ట దగ్గరగా వచ్చి, ఇక్కడి నుంచి వెళ్ళాక నేను 2 అంటే 2 రోజుల్లో అవి తీసుకొస్తా. నువ్వు నాతో వచ్చేయాలి. ఒకవేళ నేను వాళ్ళకి దొరికిపోతే ఎలాగోలా తప్పించుకొని నీ దగ్గరకు వస్తా. నువ్వెలా చేయమంటే అలా చేస్తా అంటూ తనని హక్ చేసుకున్నాడు. విశిష్ట తల కొట్టుకుంటూ నోటి ఇచ్చి బాగా ఎక్కువైంది అనుకుంటుంది. ఇక్కడ యూకేలో ర్యామ్స్ సిద్ధు సీరియస్గా వర్క్ చేసుకుంటే ఎక్స్క్యూజ్ మీ సార్ అని వినబడి ఎస్ కమైన్ అన్నాడు. సోనా లోపలికి వచ్చి ఇయర్ రింగ్స్ సెట్ తన ముందు పెట్టి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, అనిరుద్ గారు చెప్పేంత వరకు నాకు తెలీదు మీరు ఇవి బై మిస్టేక్ ఇచ్చారు అని అన్నది. అందుకని తిరిగి ఇచ్చేస్తావా? అవసరం లేదు. తెలిసి ఇచ్చినా తెలియక ఇచ్చినా గిఫ్టే అనగానే, అంత కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చేంత మనసు మీకున్న వాటి వాల్యూ తెలిసాక తీసుకోవడం నా తప్పే అవుతుంది. సారీ సార్ అంటూ వెళ్ళిపోయింది. రియలీ సోనా, ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది అంటే నీ వల్లనే. అండ్ ఇవి నీవి కాదని తిరిగి ఇచ్చావు చూడు. యు ఆర్ గ్రేట్. డాడీతో మాట్లాడి నిన్ను టీఎల్ నుండి ప్రాజెక్టు మేనేజర్గా ప్రమోట్ చేస్తా అనుకున్నాడు. సోనా తన ప్లేస్ దగ్గరికి వెళ్ళేసరికి వైషు సోనాని చూసి, సీ దిస్ వన్స్ సోనా అంటూ ల్యాప్లో ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్ చూపిస్తూ, ఓపెన్ చేస్తే ఫైల్ సీక్వెల్ మారింది అండ్ మోడిఫైడ్ డేట్ ఇవాళ ఉంది. నువ్వు ఏమైనా చేంజ్ చేసావా అని అడిగింది. లేదే, నేను ఇవాళ ఇంకా మన ప్రాజెక్టు వరకు రాలేదు వైషు అన్నది ఆశ్చర్యంగా. మరి ఎలా? నేను వర్క్లో ఏదో డౌట్ వచ్చి నీ ల్యాప్లో చూసా. అయినా ఆ ఫోల్డర్ పాస్వర్డ్ మనిద్దరికే కదా తెలుసు, ఇంకెవరు మోడిఫై చేసినట్లు అన్నది సీరియస్గా. సోనా ఆలోచిస్తూ, నా ల్యాప్ని ఎవరు టచ్ చేయరు, అఫ్కోర్స్ నీకు మాత్రమే ఆ ఛాన్స్ ఇచ్చా. అయితే నేను చేశానంటావా అని అడిగింది సీరియస్గా. చా, అలా ఎందుకంటాను? నువ్వు కాబోయే ఎండివి. నిన్ను నిన్నని నేను ఈ కంపెనీలో ఉండటమే కానీ స్టాప్ దట్ సోనా. ఎండి అయ్యేంత ఏజ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ రెండూ లేవు. ప్రతిసారి అలా మోయకు. లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. నాకు డౌట్ వచ్చింది అడిగా అంతే, ఇక్కడితో వదిలే అంటూ వర్క్లో పడింది. సోనా వైషుని చూస్తూ, బ్రిలియంట్. ఇన్ఫో కోసం చూసి ఆ ఫైల్ డేటా కూడా చెక్ చేస్తున్నావు. నీతో జాగ్రత్తగా ఉండాలి అనుకుంది. లంచ్ టైంలో షాన్ వచ్చి, వైషు మేడం ఎండి గారు రమ్మంటున్నారు అనగానే వైషు లేచి వెళ్ళింది. సోనా ఎవరికో మెసేజ్ చేసింది 1 2 3 అని. 2 నిమిషాల తర్వాత వైషు ల్యాబ్ ఓపెన్ చేసి ఏదో కిరికిరి చేసి కామ్గా లేచి వెళ్ళిపోయింది. సిద్ధు క్యాబిన్లో వైషు రాగానే సిద్ధు ఇయర్ రింగ్స్ చూపిస్తూ, యాక్చువల్గా నేను ఇవి నీ కోసం కొన్నాను, బట్ ఎలా మారిపోయాయో కానీ సోనాకి బర్త్డే గిఫ్ట్గా వెళ్ళాము అండ్ అనిరుద్ తనని కన్విన్స్ చేసి ఇవి ఇచ్చేలా చేశాడు. అఫ్కోర్స్ వాడు చెప్పినా వినాలని అయితే లేదు కదా, తను తెచ్చిచ్చింది అన్నాడు నవ్వుతూ. వైషు సిద్ధు కాలర్ పట్టుకొని పైకి లేపి తన చైర్లో కూర్చొని, సీ మిస్టర్ సిద్వేష్, ప్లీజ్ టేక్ యువర్ సీట్ అంటూ ఎదురుగా చైర్ చూపించింది. సిద్ధు నవ్వుతూ వెళ్ళి ఎదురుగా కూర్చున్నాడు. వైషు సిద్ధు స్పెట్స్ తీసుకొని తను పెట్టుకొని, ఇప్పుడు చెప్పండి ఆఫీస్లో ఏంటి ఇయర్ రింగ్స్ ఎయిర్ కట్టింగ్స్ అంటూ సోది ఎవ్వారాలతో టైం వేస్ట్ చేస్తున్నారు. మీ మీద చైర్మన్ సార్కి కంప్లైంట్ ఇస్తా, ఏమనుకుంటున్నారు అంటూ కళ్ళెగరేసింది.
అంటే మేడం అది కంప్లైంట్ దాకా ఎందుకో కానీ ఆ పనిష్మెంట్ ఏదో మీరే ఇవ్వచ్చు కదా అన్నాడు హస్కీగా. ఓకే దెన్ మిమ్మల్ని ఈ క్షణమే ఎండీగా సస్పెండ్ చేస్తూ సోనా కింద అసిస్టెంట్గా అపాయింట్ చేస్తున్నా. వెళ్ళి తనకి పులిహోర కలుపుతూ బై ది బై అది నిమ్మకాయ చింతపండ ఏది బాగుంటే అది కలపండి, ఎందుకంటే మీరు ది గ్రేట్ ర్యామ్స్కి ఎండి అనే విషయం మర్చిపోయి పులిహోర కలపడమే పనిగా పెట్టుకున్నారు కాబట్టి అన్నది. అంతే. సిద్ధు ఫేస్లో నవ్వు మాయమై సీరియస్నెస్ వచ్చింది. అంటే అని అడిగాడు సీరియస్గా. లేకపోతే ఆమెదో గొప్ప ఘనకార్యం చేసినట్లు నన్ను పిలిచి మరీ చెబితే నాకు సంఖ్య మామూలుగా తిరగదు అంటూ కోపంగా పైకి లేచింది. అది కాదు, ఇవి నీకివ్వాలని అని సిద్ధు అనగానే వైషు చేతులు కట్టుకొని ఓహో నాకు సెకండ్ హ్యాండ్ వస్తువులు వాడే అలవాటు లేదు అంటుంది. సరే అయితే ఇంక వెళ్ళు అన్నాడు సిద్ధు సీరియస్గా. వైషు వెళ్ళిపోతుంటే నా స్పెట్స్ ఇచ్చి వెళ్ళు అన్నాడు సిద్ధు కోపంగా. ఏంటి గిఫ్ట్ తీసుకోలేదని ఏడుస్తున్నావా అంటూ తన హ్యాండ్ బ్యాగ్లో నుండి సిద్ధు ఇచ్చిన స్టోన్స్ వాలెట్ తీసి చూపించి ఇది నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్, ఇది చాలు నాకు అంటూ సిద్ధు చేయి లాగి ఫోర్స్గా స్పెట్స్ పెట్టేసి వెళ్ళిపోయింది. బాగా ఈగో ఈ రౌడీ బేబీకి అనుకుంటూ వర్క్లో పడ్డాడు సిద్ధు. ఆ రోజంతా ఇక్కడ షటోరా తెచ్చినవి తినడం నిద్రపోవడమే సరిపోయింది. వీరాకి విసుగ్గా ఉన్న కేవలం తన జాన్ మాత్రమే తనతో ఉండటం నచ్చింది. విశిష్టకి ఆ వాతావరణం చాలా బాగుంది, కానీ ఇల్లు గుర్తుకు రాగానే మనసంతా అదోలా అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వాన కొంచెం తగ్గడంతో షటోరాతో మీ గూడెం అంతా చూడొచ్చా అని అడిగింది విశిష్ట ఆశగా. హా అన్నాడు. నేనే అడుగుదాం అనుకుంటున్నా, ఇంతలో మీరే అడిగారు. మధ్యాహ్నం ఇక్కడ సంబరాలు మొదలవుతాయి, తీసుకెళ్తా అనగానే హే అవునా అయితే ఇప్పుడే పోదాం పదా అన్నది సంబరంగా. లేదు లేదు అక్కడికి అందరినీ ఇప్పుడే రానివ్వరు, నేను వచ్చి తీసుకెళ్తా అని చెప్పేసి వెళ్ళిపోయాడు షటోరా. అది విని వీరా ఇప్పుడేంటి అవన్నీ చూడాలా అని అడిగాడు మాపే ఫేస్తో. విశిష్ట చూడాలి, నేను మాత్రమే కాదు మీరు వస్తున్నారు నాతో అన్నది సీరియస్గా. మధ్యాహ్నం అవ్వడమే ఆలస్యం, ఎప్పుడెప్పుడు వెళ్ళి ఆ గూడెం చూద్దామా ఆ సంబరాలు ఎప్పుడు చూద్దామా అని తెగ ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది డీడీ పాప. షటూరా రాగానే చిన్నపిల్లలా వెళ్దామా అని అడిగింది నవ్వుతూ. హా అని అనటమే ఆలస్యం, వీరా చేపట్టుకొని తీసుకెళ్ళింది. సన్నగా జల్లు పడుతుంది. షటోరా దేనికి సంబరాలు అని అడిగింది విశిష్ట. మా కులదైవాలు ఇద్దరికి కళ్యాణం అని చెప్తాడు. ఓహో అయితే ఇప్పుడు ఏం చేస్తారు? ముందుగా పూలతో ఊరేగింపు, సాయంత్రం డ్యాన్స్ పోటీలు, రాత్రికి పెళ్ళైన జంటలలో నుంచి ఉత్తమ జంటను ఎంపిక చేసి రేపు వాళ్ళ చేతుల మీదుగా కళ్యాణం. ఆ పోటీ మాత్రం నేను చూడలేదు, పెళ్ళైన వాళ్ళని మాత్రమే రాణిస్తారు, భలే ఉంటుందని విన్నాను అని చెప్పాడు. వేరే విశిష్ట చేతిని వదిలించుకొని ఇప్పుడు ఆ ఓవర్ యాక్షన్స్ చూడడం అవసరమా అని అడిగాడు విసుక్కుంటూ. నాకు అవసరమే మరి, నేను చూడాలంతే అంటూ ఫాస్ట్గా వెళ్ళేసరికి చా టైం బ్యాడ్ కాకపోతే ఇక్కడికి వచ్చి పడ్డాం అనుకుంటూ విశిష్ట వెనకే వెళ్ళాడు. విశిష్ట చిన్నపిల్లల అటు ఇటు తిరుగుతూ వెళ్తుంటే ఏంటిది ఇది ఇంత హ్యాపీగా ఉన్నావు అని అడిగాడు నవ్వుతూ షటోరా. అడవిని ఇంత దగ్గరగా కాదు, అడవిలో ఇలా తిరగడం ఇప్పటికీ నమ్మశక్యం కావడం లేదు, ఐ కాంట్ బిలీవ్ దిస్ అంటూ రెండు చేతులు చాపి నాలుకతో పైనుంచి పడుతున్న వాన చినుకల్ని మింగుతూ వీర వైపు చూసింది. సీరియస్నెస్ కాదు కానీ తన వైపే విచిత్రంగా చూస్తున్నాడు. అంటూ కామ్ అయిపోయి వీర చెయ్యి పట్టుకొని నడిచింది విశిష్ట. అవును పూలతో ఊరేగింపు అంటున్నావు, 2 రోజుల నుంచి విపరీతంగా వాన కురుస్తుంది, మరి మీకు పూలు ఎక్కడి నుంచి వచ్చాయని అడిగింది ఆశ్చర్యంగా. కొన్ని రకాలు ముందే తెచ్చిపెట్టుకుంటాం, కొన్ని వాళ్ళ మార్నింగ్ తేవాల్సింది, నువ్వు అన్నట్లు వాన పడడంతో ఆగిపోయాయి. అవును డ్యాన్స్ పోటీలు ఏవో అన్నావు, దేనికి సంబంధించిన పోటీలు అని అడుగుతుంది విశిష్ట. బాంబో, బగోరియా, కాల్బేలియా, తిమ్జా, వీటిలో ఏది అని అడిగేసరికి షటోరా షాక్గా చూస్తాడు. జాన్ నీకు కుప్పిగంతలు వేయడం వచ్చని తెలుసు కానీ మరి ఇవి కూడానా అని అడిగాడు విసుక్కుంటూ. విశిష్ట కుప్పిగంతలా షో అనుకుంటూ తల కొట్టుకుంది. షటోరా షాక్లో ఉండగానే వాళ్ళ ఇల్లు వచ్చేసాయి. అక్కడ చాలామంది ఉన్నారు. ఆడ లేడీ ఔరత్లు, మగ జెంట్స్, పిల్ల జల్ల అంతా కలిసి 500 మంది దాకా ఉన్నారు. విషిరాలని చూడగానే, విషిర అంటే విశిష్ట ప్లస్ వీర ఇద్దరిని కలిపి విషిరాలాగా. సో కొందరు సీరియస్గా చూస్తే మరికొందరు మూతి తిప్పుకున్నారు, ఇంకొందరు వాళ్ళని చూసి నోరెళ్ళబెట్టి చూస్తున్నారు. ముఖ్యంగా స్టోన్ బాయ్ అతని ఫ్యామిలీ మెంబర్స్ అయితే సీరియస్గా చూస్తున్నారు. ఇంకా షటోరా సిస్టర్స్ విషిని చూసి
అలా ఉన్నారు. విశిష్ట వాళ్ళంతా మిక్స్డ్ ఫీలింగ్స్‌తో చూస్తున్నారు. ఏమైనా అంటారా అని అడిగింది కంగారుగా. దీదీ మీరు వాళ్ళని పట్టించుకోనవసరం లేదు. మా నాయకుడైతే మీకు రావడానికి పర్మిషన్ ఇచ్చాడు అంటూ దూరంగా ఉన్న ఒక నడి వయసు మగజెండ్ని చూపించాడు. ఎంతసేపు ఉండాలి ఇక్కడ? ఆ సంతని చూస్తూ అని అడిగాడు వీర సీరియస్‌గా. షో డాన్ బాబు మీరు నైట్ వరకు ఏం మాట్లాడడానికి కుదరదు అంటూ వీర నోటి మీద వేలు పెట్టింది. సరే నేను ఏ మూలానో చస్తా నువ్వు ఈ తతంగం అయ్యాక రా అంటూ విశిష్ట చెయ్యి వదిలించుకొని కొంచెం దూరంగా ఉన్న ఎత్తైన కొండగట్టు మీద ఎక్కి కూర్చున్నాడు. విశిష్ట ఎగేసుకుంటూ ఆడ లేడీస్ ఉన్న వైపు వెళ్ళి అక్కడున్న చిన్న గట్టు మీద కూర్చొని వాళ్ళని గమనిస్తుంది. ఆల్రెడీ ఆడ లేడీస్ అంతా వాళ్ళ సాంప్రదాయ బట్టలు వేసుకొని చాలా చక్కగా రెడీ అయ్యారు. అరోమా ఫ్లేవర్స్ సువాసన గుప్పమంటూ ముక్కుపుట్టలకి తగిలి మనసుకి చాలా హుషారొస్తుంది. చుట్టూ చూస్తే తెలిసింది పూల నుంచి వస్తుంది అని. 4 రకాల పువ్వులు 8 బుట్టల నిండా ఉన్నాయి. దగ్గరకు వెళ్ళి చేతులతో తీసి చూడాలని కోరికని బలవంతంగా ఆపుకుంది మన డీడీ పాప. అంతే ఉన్నట్టుండి దూరం నుంచి సౌండ్స్. డప్పులు వాయిస్తూ బుర్రలు ఊదుతూ కొందరొస్తున్నారు. దూరంగా మగ జెంట్స్ రెడీ అయ్యారు. ఇంకో 8 బుట్టల నిండా పూలతో. ఫోన్ కానీ కెమెరా కానీ ఉంటే ఎంత బాగుండేది. ఇవన్నీ ఫొటోస్ తీసేదాన్ని అనుకుంది. పూల ఊరేగింపు మొదలైంది. ముందు డప్పుల వాళ్ళు వాళ్ళ వెనుక పూల బుట్టల్ని నెత్తిన పెట్టుకొని కొందరు. మిగిలిన వాళ్ళు వాళ్ళని అనుసరిస్తుంటే విశిష్టాకి వెళ్ళాలని ఉంది. కానీ వెళ్ళొచ్చో లేదో అని ఆలోచిస్తూ అక్కడే ఆగిపోయింది. ఈలోపు షటోరా సిస్టర్స్ వచ్చిరా అంటూ చెరో చేయి పట్టుకొని తీసుకెళ్లారు. తను వెళ్తూ వీర వైపు చూసింది. రా అంటూ చేత్తోనే సైగ చేయగానే డాన్ బాబు నేను రా నువ్వు వెళ్ళు అంటూ సైగ చేశాడు. విశిష్ట మూతి ముడుచుకొని వాళ్ళతో వెళ్ళింది. వీర వెనక్కి వాలి పడుకున్నాడు. ఇదేంటి అలా నోట్లో పెట్టేస్తుంది ఫుడ్. అసలు తను పెట్టిందే అనుకో. నేను తినడం ఏంటి? పుట్టి బుద్ధి వచ్చాక అలా ఎవ్వరూ తినిపించలేదు. అసలు తనకి నేనంటే ఇష్టమేనా? ఇష్టం ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? వీర ఇక్కడ ఇలా సాగిపోతున్నాయి డాన్ బాబు ఆలోచనలు. కొంత దూరం వెళ్ళాక 2 పెద్ద దేవతామూర్తుల విగ్రహాలున్నాయి. ఆ మూర్తులకి కాబోలు కళ్యాణం అనుకుంటూ దండం పెట్టుకుంది. షెటర్ వచ్చి దీదీ నీకేమైనా గట్టి కోరిక ఉంటే మొక్కుకో జరిగిపోతుంది అని చెప్పగానే విశిష్ట కళ్ళు మూసుకొని నా ఫ్యామిలీ అత్త మామ బావ వైషు నా ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడున్న అందరూ బాగుండాలి డాన్ బాబు ఇంకా బాగుండాలి నేను చెయ్యబోయే ఆపరేషన్ వివిఆర్ సక్సెస్ అయ్యేలా చూడండి అనుకొని కళ్ళు తెరిచింది. తెచ్చిన పూలతో ఆ మూర్తులని అలంకరిస్తుంటే చూడడానికి ఎంతో అద్భుతంగా ఉన్నది. షెటోరా సిస్టర్స్ షెటోరా చెవిలో ఏదో చెప్పడం చూసి విశిష్ట కళ్ళతోనే ఏంటి అని అడిగింది. అంటే మీరు మరోలా అనుకోవద్దు. మా చెల్లెలిద్దరికీ మీరు వనదేవతలా అనిపిస్తున్నారు. అందుకని మీకు వాళ్ళు వేసుకున్న బట్టలు వేసి అచ్చు మా వాళ్ళంతా రెడీ అయినట్టు రెడీ చేయాలని కోరిక అని చెప్పాడు. అది విని విశిష్ట ఎగిరి గంతేయాలనుకొని వీరా గుర్తొచ్చి ఆగింది. ఏమంటాడో ఆ డాన్ వీళ్ళ డ్రెస్సెస్ వేసుకుంటే అని ఆలోచించి అది మరి అంటూ ఆగిపోయింది. కానీ షటోరా సిస్టర్స్ వదలలేదు. వాళ్ళ భాషలో బ్రతిమలాడడం మొదలెట్టారు. అసలే మన డీడీ పాప బటర్ లాంటి హార్ట్ అయ్యే దెబ్బకి మెల్ట్ అయ్యి ఓకే చెప్పింది. ఇద్దరు సంతోషంగా తనని తీసుకెళ్ళపోతుంటే విశిష్ట ఆ డెకరేషన్ అయ్యాక వెళ్దాం అన్నది. దానికి చాలా టైం పడుతుంది మీరు వెళ్ళండి ఈలోపు వచ్చేయచ్చు అని షటోరా అనగానే విశిష్ట వాళ్ళతో వెళ్ళింది. వీరాకి దూరం నుంచి విశిష్ట వాళ్ళతో నవ్వుకుంటూ రావడం కనిపించి ఏంటి జాన్ ఎలా అప్పుడే వాళ్ళతో అంత క్లోజ్ అయిపోతుంది అనుకుంటూ వాళ్ళని గమనించాడు. విశిష్టాకి ఆ డప్పుల సౌండ్కి ఇందాక వినబడలేదు కానీ ఇప్పుడు వినబడుతుంది. ఏదో వాటర్ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో అటు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఇళ్ళ మధ్యలో నుండి వెనక్కి వెళ్ళి చూసేసరికి వాటర్ ఫాల్స్ పైనుంచి నీళ్లు పడుతుంటే అవి కిందికి పడి దూరంగా వెళ్తుంటే యాహూ అంటూ పెద్దగా అరిచింది విశిష్ట. తను ఎందుకు పరిగెత్తిందో అర్థం కాక షటోరా సిస్టర్స్ తన వెనుకే వచ్చారు. వాళ్ళ ముగ్గురు సడన్గా మాయమయ్యేసరికి గట్టు మీద నుంచి కిందకి దూకి అటువైపుగా వెళ్ళాడు వీర. విశిష్టకి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది అక్కడ. వాళ్ళ వైపు తిరిగి మీ పేర్లేంటి అని అడిగింది హిందీలో నవ్వుతూ. వాళ్ళిద్దరికీ అర్థం కాలేదు. విశిష్ట తన వైపు చూసి విశిష్ట మీ అన్న అంటూ అటు చూసి షటోరా అనగానే మా ఆయన అంటూ మొహం సీరియస్గా బట్టి వీర అలాగే మీరు అని సైగ చేసింది. వాళ్ళకి అర్థమై ఒక అమ్మాయి చమేలి ఇంకో అమ్మాయి సోనాలి అని చెప్పారు. హో భలే ఉన్నాయి అనుకుంటూ నేను ఇక్కడ కాసేపు ఉంటా అంటూ జలపాతం వైపు చూపించింది విశిష్ట. చమేలి సరేనని తలూపి
సోనాలికి అదో చెప్పింది. సోనాలి వెళ్ళి సున్నిపిండి పసుపు తెచ్చి రుద్దుకో అంటూ చిన్న మట్టి ముంత ఇచ్చింది. హో క్యూట్ అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి వాటర్ ఫాల్స్ కింద జలకన్యలాగా సంతోషంతో చిందులు వేస్తుంటే చమేలి సోనాలి తనని చూసి మురిసిపోయారు. ఎన్నాళ్ళకి గుర్తొచ్చానవానా, ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన అని సాంగ్ సింగుతుంటే తనని వెతుక్కుంటూ వచ్చిన వీరాకి విశిష్ట అలా జలపాతం దగ్గర తడుస్తూ ఉండటం నచ్చలేదు. ముందు కోపం, తర్వాత చిరాకు, ఆ తర్వాత నెమ్మదిగా మైండ్ బ్లాక్ అవ్వడం మొదలైంది. ఏంటి కోపం తగ్గుతుంది తనని చూస్తే అంటూ తల పట్టుకొని గట్టిగా విదిలించాడు. ఎప్పుడూ విసుగ్గా చిరాగ్గా ఉండే మనసు ఎందుకో నెమ్మదించడం మొదలైంది. ఎదురుగా ఉన్నది తన జాన్. తనేనా? తనే. ఏంటి గందరగోళం? విశిష్ట ఒక్కసారి తనని వాటర్ ఫాల్స్ చూద్దామని అడిగితే తను ఒప్పుకోలేదు. నిజం చెప్పాలంటే తనకి ఇలాంటివి నచ్చవు. ఫస్ట్ టైం తనని విశిష్టాన్ని చూసింది వానలో తడుస్తున్నప్పుడే. మరి అప్పుడెందుకు నచ్చింది? తనని చూడడానికి ఎలా తిరిగాడు 2 నెలలు. తనని చూడకపోతే పిచ్చెక్కిపోయేది. పెళ్ళయ్యాక తనని ఎందుకు విసుక్కుంటున్నాను? తనేది అడిగినా ఎందుకు ఒప్పుకోవడం లేదు? ఇలా ఆలోచనలు సాగిపోతూనే ఉన్నాయి. విశిష్ట మాత్రం హ్యాపీగా స్నానం చేసి వస్తుంటే వీర అలాగే ట్రాన్స్లో ఉన్నట్టుగా తన వెనకే వెళ్ళాడు. విశిష్ట తనని చూడలేదు. జింక పిల్లల చెంగున ఎగురుతూ సోనాలి వెనకే వెళ్ళింది. షటోరా వాళ్ళ ఇంటి వైపు. తన వెనకే లోపలికి వెళ్ళబోతున్న వీర భుజంపై చేయి పడి ఈ లోకంలోకి వచ్చాడు. వెనక్కి తిరిగి చూసేసరికి చమేలి కోపంగా తనని చూస్తుంది. అప్పటిదాకా తన జాన్ మాయలో పడిపోయి కొంతసేపు చిరాకు కోపం మర్చిపోయిన డాన్ బాబు మొహంలో మళ్ళీ సీరియస్నెస్ వచ్చింది. ఏంటి అని అడిగాడు అంతకంటే కోపంగా. చమేలి వాళ్ళ భాషలో తిట్టి సోనాలి అంటూ కేక పెట్టింది. తను రాగానే చమేలి కోపంగా వీరాని చూపించి ఏదో చెప్పింది. ఇద్దరూ కలిసి వీరాని చెరోవైపు పట్టుకొని వెనుక నుంచి ఇంటి ముందు వైపు తీసుకెళ్లి వదిలేశారు. అరే, నా భార్య నా ఇష్టం, మధ్యలో వీళ్ళ బాధ ఏంటి అనుకుంటూ కోపంతో లోపలికి వెళ్ళబోతుంటే సోనాలి ఒక విజిల్ వేసింది. 4 అమ్మాయిలు పరిగెత్తుకుంటూ వచ్చారు. చమేలి లోపలికి వెళ్తూ ఏదో చెప్పి వెళ్ళింది. అంతే, సోనాలి వెళ్ళి తాడు తీసుకొని వచ్చింది. అందరూ కలిసి డాన్ బాబుని చెట్టుకు కట్టేశారు. అదేంటో డాన్ గారికి పదే పదే తన జాన్ గుర్తొచ్చి డల్ అయిపోతున్నాడు. ఫలితంగా బందీ అయ్యాడు. లోపల చమేలి విశిష్టాన్ని తను ఎలా అనుకుందో అలా రెడీ చేస్తుంది. తెల్లటి వస్త్రాలతో దివ్య నుండి భూమికి దిగి వచ్చిన దేవకన్యల జుట్టు చక్కగా దువ్వి పైకి ముడివేసి పూలతో అలంకరించి ఒక పెయింటింగ్ తెచ్చి చూపించింది. అందులో ఎలా ఉందో అచ్చు అలా రెడీ చేసింది తనని. అది చూసి విశిష్ట షాక్ అయి దూరంగా పెద్ద అద్దం కనబడి వెళ్ళి చూసుకుంది. తనేనా అంటూ గిచ్చుకుంది. ఓ, నేనే. అయ్యా, ఇంత వెరైటీగా ఉన్నానేంటి అనుకుంది. ఇందాక చూసిన అరోమా ఫ్లేవర్ పూలు తన తలలో ఉండేసరికి విశిష్ట మనసు గాల్లో డ్యాన్స్ వేస్తుంది. అంతే, సడన్గా బయట నుంచి జాన్ అంటూ పొలికేక వినబడేసరికి ఉలిక్కిపడి పరిగెత్తింది. షటూరా ఇంటి బయట చెట్టు కట్టేసి ఉన్న వీరాని చూసి అయ్యో తను నా హస్బెండ్ అంటూ ఫాస్ట్గా వెళ్ళి తాడ్లాగుతుంటే వీర తనని చూసి ఫ్రీజ్ అయ్యాడు. తన జాన్ నేనా, ఏంటి డ్రెస్ అనుకుంటూ చూస్తుంటే చమేలి వచ్చి తను నిన్ను దొంగచాటుగా చూస్తున్నాడు అని సైగ చేసింది. అది చూసి వీరా ఎహే దొంగచాటుగా కాదు, స్ట్రైట్గానే చూసా, నా భార్య నా ఇష్టం అన్నాడు కోపంగా. విశిష్ట కొంటె చూపులతో హా అంత పెద్దడాను ఇంత చిన్న పిల్లల చేతిలో చిక్కాడు ఎలాగబ్బా అంటూ నవ్వింది. నీ వల్లే అంటూ చమేలి వైపు వేలు చూపించి కోపంగా వెళ్ళిపోయాడు. విశిష్ట పరిగెత్తుకుంటూ వెళ్ళి వీరాకి ఎదురొచ్చి ఎలా ఉన్నాను అని అడిగింది. వీరా, నువ్వు ముందు పో ఇక్కడి నుంచి, నాకు చిరాగ్గా ఉన్నది అంటూ తనని దాటుకొని వెళ్ళిపోయాడు. విశిష్ట బుంగ ముద్దు పెట్టుకొని తన వైపే చూస్తుంటే చమేలి సోనాలి తనని చెరో వైపు పట్టుకొని లాక్కెళ్లారు. అక్కడ అందరూ విశిష్టాన్ని చూసి నోరు వెళ్ళబెట్టారు. నిజంగా వనదేవత వచ్చి నిల్చుందా అన్నట్లు ఉంది. అలంకరణ పూర్తయి హారతిస్తుంటే అందరూ పాటలు పాడుతూ దండం పెట్టుకుంటున్నారు. వీర వాన చాలా వరకు తగ్గింది కదా అని వీళ్ళ గూడెం నుంచి కొంచెం ముందుకెళ్ళాడు. అక్కడంతా చెట్లు అడ్డుపడడంతో దారి మూసుకుపోయి ఉన్నది. ఎలాగోలా ఎక్కుదాం అనుకొని ట్రై చేసినా ప్రయోజనం లేకపోయింది. వాన నీళ్లు, బురద, చెట్ల నుంచి పడిపోయిన పూలు
అంతా చిందరవందర గందరగోళంగా ఉండి కాలు తీసి అడుగు వేయలేని విధంగా ఉండటంతో చేసేది లేక వెనక్కి తిరిగాడు. పూజ కార్యక్రమం అయిపోవడంతో విశిష్ట నెమ్మదిగా అక్కడి నుంచి యువతలకి వచ్చి వీరా కోసం చూసింది. ఎక్కడా కనబడలేదు. కొంపతీసి మాకిచ్చిన అకామిడేషన్కి వెళ్ళిపోయాడా అని అక్కడికి వెళ్ళి చూసింది, కనబడలేదు. కొంచెం కంగారేసింది. మళ్ళీ గబగబా పూజ జరిగే దగ్గరికి వెళ్ళి మొత్తం ఇంకోసారి చూసింది. ఎక్కడా కనబడకపోయేసరికి ఈ గూడెం వాళ్ళు మొన్న జరిగిన దానికి పగ పెంచుకొని తనని ఏం చేయలేదు కదా. ఆ ఆలోచన రాగానే గుండెల్లో చెప్పలేని బాధ మొదలైంది. తెలియకుండానే కళ్ళల్లో నుండి నీళ్లు కారాయి. పావుగంట పాటు వెతుకుతూనే ఉంది. కళ్ళు తుడుచుకుంటూ చూసేసరికి దూరం నుంచి డాన్ బాబు సీరియస్గా రావడం చూసి ఆనందంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకుంది. జరిగిన పరిణామానికి మనోడు కూడా షాక్ అయ్యాడు. తనని హక్ చేసుకొని అలాగే ఉండిపోయాడు. విశిష్ట తనని వదిలి కన్నీళ్లు తుడుచుకుంటూ, ఎక్కడికి వెళ్ళారు? ఎంతసేపని వెతుకను, ఎక్కడని వెతుకను మీకోసం అని అడిగింది కోపంగా. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్తాను జాన్? రూట్ ఉందేమో చెక్ చేద్దామని వెళ్ళాను అన్నాడు మాపే ఫేస్తో. మాపే అంటే ఏంటి అని కొంతమంది కామెంట్ చేశారు. మాడిపోయిన ఫేస్ అని, ఎప్పుడు సీరియస్గా ఉంటాడు కదా అని చిట్టి ఆ పేరు పెట్టాడు వీరాకి. ఏంటిది ఇలా హక్ చేసుకున్నాను? తను చేసిన రిస్క్కి మాత్రమే ఫిదా అయ్యాను, అంతే. ఇది తను కనపడకపోయేసరికి ఒక టెన్షన్తో అటెన్షన్ లేకుండా చేసిన పని అని మనసులో అనుకుంటూ, రండి నాతో, అక్కడ భలే ఉంది చూద్దాం అంటూ చేయి పట్టుకొని తీసుకెళ్ళింది. ఏమైంది? ఎందుకు ఇలా దగ్గరగా వస్తుంది అనుకుంటాడు వీర మనసులో. ఏమైంది నాకు? తను పావుగంట కనబడకపోయేసరికి అంతలా ఏడ్చేశాను అనుకుంటుంది విశిష్ట మనసులో. యాక్షన్ అయితే కాదు అనుకుంటాడు వీర. యాక్షన్ కాదు, ఓవర్ యాక్షన్ అనుకుంటాడేమో. ఈసారి జాగ్రత్తగా ఉండాలి అనుకుంటుంది విశిష్ట మనసులో. విశిరాలు ఇద్దరు వెళ్ళి అక్కడికి కొంచెం దూరంగా కూర్చున్నారు. వీరాకి విశిష్ట పక్కనే ఉండటంతో తెలియని సంతోషం, బట్ విషికి మాత్రం నర్వస్గా ఉంది. కట్ చేస్తే ఇక్కడ సమీర్ హౌస్. 2 రోజులు గడిచిపోవడంతో వీర వాళ్ళ ఆచూకీ తెలియక అంతకంతకు అందరికీ కంగారు పెరిగిపోతుంది. ఇంకోవైపు మెహతా బాబాయ్ నుంచి వరుస ఫోన్లు. సమీర్ మాత్రం లిఫ్ట్ చేయడం లేదు. వాన వలన సిటీ అంతా మునిగిపోవడంతో సూరజ్ రావడానికి లేక కొంత సేఫ్ అయ్యారు. అసలు ఎవరికీ తోచడం లేదు. అన్న కాఫీ తాగుతావా, టీ తాగుతావా, ఇది తిను అది తిను అంటూ కొసరి వడ్డించే విశిష్టాన్ని అందరికీ గుర్తొస్తుంది. కాళీ సింహ మాత్రం వీరని బాగా తలుచుకుంటున్నారు. కరెక్ట్గా అదే టైంకి కాళీ ఫోన్ రింగ్ అయింది. అన్నోన్ నెంబర్ నుంచి. వెంటనే లిఫ్ట్ చేశాడు. అవతల నుంచి, ఏరా నేను లేకపోయేసరికి ఎంజాయ్ చేస్తున్నారా అని వినబడింది సీరియస్ వాయిస్తో. కాళీ పైకి లేచి, వీరా అన్నాడు ఆశ్చర్యంగా. అందరూ అలర్ట్ అయి పైకి లేచారు. ఇదెవరి నెంబర్ అని అడిగాడు సింహ. ఇక్కడ వానలో ఇరుక్కొని చిరాగ్గా విసుగ్గా ఉంటే నీ తొక్కల క్వశ్చన్ చేయండి బే అనగాని, అసలు ఎక్కడున్నారు? 2 రోజులైంది మిమ్మల్ని చూసి అని సుబ్బు అనగానే, సిటీ అవుట్స్కట్స్లో ఏడ్చాం కానీ నువ్వు కాళీ వెంటనే కార్ తీసుకొని రండి అంటూ అడ్రస్ చెప్పాడు. అమ్మయ్య, మీరు సేఫ్, అది చాలు, ఇదిగో బయలుదేరుతున్నాం అనగానే, నువ్వు సుబ్బు మాత్రమే రండి అంటూ కాల్ కట్ చేశాడు. కాళీ సుబ్బు క్షణం ఆలస్యం చేయకుండా కార్ తీసుకొని బయలుదేరారు వాళ్ళున్న దగ్గరికి. ఇక్కడ యూకేలో వైషు అన్న మాటలకి సిద్ధు చాలా హర్ట్ అయ్యాడు. నేను తన కోసం అంత చేస్తుంటే నన్ను అన్నేసి మాటలు అంటుందా? చెప్తా తన పని, నేనంటే ఏంటో చూపిస్తా అనుకున్నాడు. ఇంటికి వెళ్ళాక మమ్మీ అంటూ సోఫాలో కూలబడి, వైషుకి ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా, రేపటి నుంచి ఆఫీస్కి వద్దు, ఇంట్లో ఉండి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వమను అని చెప్పాడు. ఓ సోసి, కొంచెం తట్టుకో, నా కోడలు కూడా నీలాగే స్టడీస్ టాప్, ఈవినింగ్ వచ్చి చదివినా చాలు మంచి ర్యాంక్ వస్తుంది అన్నది. సిద్ధుకి లేట్ అవుతుందని ముందే ఇంటికి వచ్చిన వైషు ఇది విని, గురుడికి బాగా కాలినట్టు ఉంది అనుకుంటూ పాప్కార్న్ నములుతూ బయటకు వచ్చి, అత్త కాఫీ అని అడిగింది. డిన్నర్ తినే టైంకి కాఫీ ఏంటి అని సుచిత్ర అనగానే, 10 నిమిషాలాగు, డైరెక్ట్గా డిన్నర్ చేద్దు అనేసి కిచెన్లోకి వెళ్ళింది సుచిత్ర. సిద్ధు లేచి తన రూమ్లోకి వెళ్ళగానే వైషు పాప్కార్న్ టిన్ పట్టుకొని తన వెనకే వచ్చింది. తన వెనకే రూమ్లోకి వచ్చిన వైషుని పాప్కార్న్ టిన్ని ఎగాదిగా చూస్తూ, ఏంటిది చిన్నపిల్లల అలా తింటున్నావు? అసలు రౌడీనా మమ్మీని అనాలి, నిన్ను నెత్తినెక్కించుకున్నందుకు అన్నాడు సీరియస్గా.
ఈలోపు సుచిత్ర డోర్ కొట్టగానే సిద్ధు డోర్ తీసి ఏంటి మమ్మీ అని అడిగేసరికి రేపు మార్నింగ్ వంట ఏం చేయాలి, నాకు రేపు బయట పని ఉంది, తొందరగా చెప్తే వెజ్జెస్ కట్ చేసి పెట్టుకుంటా అని అడిగింది. సిద్ధు ఏదో చెప్పబోతుంటే అత్త నువ్వేదైనా చెయ్యి కానీ పులిహోర చేస్తే మాత్రం బావని పిలు బాగా చేస్తాడు అంటూ కిసుక్కున నవ్వింది. అదేంటి ఎందుకు అలా అంటున్నావు అని సుచిత్ర అనగానే సిద్ధుకి పిచ్చ కోపం వస్తుంది. వైషు వైపు కొర చూస్తున్నాడు. అదంతే అత్త, అసలు ఇయర్ రింగ్స్ అంటూ చెప్పబోతుంటే మామ్ బెండి ఫ్రై రసం చాలు అని సిద్ధు అనగానే సుచిత్ర ఓకే అంటూ వెళ్తూ వెనక్కి తిరిగి ఆ ఇయర్ రింగ్స్ అంటూ ఏదో చెప్తున్నావు ఏంటి సంగతి అని అడిగింది వైషు వైపు చూసి. అది సో అని వైషు అంటుంటే మామ్ నాకు ఆకలేస్తుంది వెళ్ళి డిన్నర్ చెయ్యు అంటూ సుచిత్రాని తోసి డోర్ లాక్ చేసి హ్యాండ్స్ మడుస్తూ ఏంటి మా మమ్మీ దగ్గర నన్ను ఇరికించాలని ప్లాన్ చేస్తున్నావా అని అడిగాడు దగ్గరకు వస్తూ. అయ్యో నిన్ను ఇరికించడం దేనికి బావా, రెడ్ హ్యాండ్గా పట్టిస్తా గాని అంటూ కళ్ళు ఎగరేసింది. ఏంటి బెదిరిస్తున్నావా అంటూ చేయి పట్టుకొని వెనక్కి తిప్పాడు. ఏంట్రా పులిహోర రాజా పోనీలే అని ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు అంటూ తన మోచేతో డొక్కలో పొడిచి వెనక్కి తిరిగి సిద్ధుని ఒక్క తోపు తోసింది. అబ్బా అంటూ కడుపు పట్టుకొని బెడ్ అంచులకి తగిలి టంగుమని తలకి దెబ్బ తగిలించుకొని కింద పడ్డాడు. వైషు చేతిలో రబ్ చేసి నాతో పెట్టుకోకు వైషుది రౌడీ విలన్ అంటూ నవ్వింది. సిద్ధు నుంచి సౌండ్ లేదు, ముందుకి పడిపోయి ఉన్నాడు. లే ఇంకా నిన్నే అన్నది వైషు. సిద్ధు నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో దగ్గరికి వెళ్ళి ఎద్దు బావా నిన్నే అంటూ కుదిపింది. అయినా రెస్పాన్స్ లేకపోయేసరికి తల పట్టుకొని పైకి లేపింది. స్పృహలో లేకపోయేసరికి బావా బావా అని 2 సార్లు పిలిచింది. అయ్యో ఇంత డెలికేట్ ఏంటి నువ్వు అనుకుంటూ వాటర్ బాటిల్ తెచ్చి నీళ్లు చల్లింది. కొంచెం కూడా కదల్లేదు. ఏమైంది అసలు ఉన్నాడా అంటూ ముక్కు దగ్గర వేలు పెట్టింది. సిద్ధు తనని గట్టిగా హక్ చేసుకొని ఇప్పుడు చెప్పవే ఏంటి తెగ బెదిరిస్తున్నావు ఏంటి నేను ఐడియా ఇవ్వబట్టే కదా మామయ్య వాళ్ళు యాక్సిడెంట్ అయినట్లు యాక్ట్ చేస్తున్నారు. అది విని విశిష్ట కూడా ఇవాళ రేపో వచ్చేస్తుంది. మళ్ళీ ఆ రౌడీ దగ్గరికి తిరిగి వెళ్లకుండా ఉండడానికి కూడా ప్లాన్ చెప్పాను. ఇప్పుడు నీ అవసరం అయ్యాక నన్నే బెదిరిస్తావా, నిన్ను ఇలా వదిలేస్తే లాభం లేదే అంటూ పైకి లేచి వైషుని 2 చేతులతో పైకి లేపి బాత్రూంలో షవర్ కింద దింపి డోర్ లాక్ చేశాడు. షవర్ ఆన్ చేసేసరికి వైషు మొత్తం తడిసిపోయింది. బావా ఏంటిది అంటూ వెళ్ళబోతుంటే తనని లాక్ చేసి స్వీట్ రివెంజ్ అంటారు అంటూ లిప్స్ అందుకున్నాడు. వైషు తనని హక్ చేసుకుంది. సిద్ధు తనని వదిలి రిప్లై ఇవ్వలేదు ఇంకా అన్నాడు హస్కీగా. నువ్వు నిజంగా అమూల్ బేబీవి బావా అంటూ తనని తోసి డోర్ తీసుకొని బయటికి పరిగెత్తింది వైషు. సిద్ధు తన వెనక్కి వచ్చి తన చేయి పట్టుకొని అంటే అని అడిగాడు ఆశ్చర్యంగా. నీ ప్రాజెక్టు సక్సెస్ అవ్వగానే నువ్వు వినాలనుకునేది నేను చెప్పాలనుకున్నది చెప్తాను అంటూ చేయి విదిల్చి వెళ్ళిపోయింది. యాహూ అంటూ ఎగిరాడు సిద్ధు. ఇక్కడ ఫోన్లో వీరా చెప్పిన అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళడానికి 2 గంటల పైన పట్టింది ఖాళీ సుబ్బులకి. తీరా చూస్తే అక్కడ వీరా లేడు. వెంటనే తనకి ఏ నెంబర్ నుంచి వచ్చిందో ఆ నెంబర్కి చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. అరగంట పాటు వెతుకుతూనే ఉన్నారు. ఇదేంట్రా లొకేషన్ ఇదే కదా చెప్పాడు, మరి ఇక్కడే ఉండాలిగా కనపడడే అన్నాడు చుట్టూ చూస్తూ. నాకు అదే అర్థం కావడం అంటూ ఫోన్ చేసింది వీరా కాదు అన్నాడు ఉన్నట్టుండి సుబ్బి వైపు చూస్తూ. వీరా కాదా, అదేంటి తన వాయిసే కదా మనం విన్నది. వాయిస్ తనలాంటిది కానీ తనది కాదు అనగానే సుబ్బు తల గోక్కుంటూ మరీ చిట్టిగాడిది అంటే వాడు వీరా వాయిస్లో మాట్లాడి మనల్ని అంటాడు సుబ్బు. వాడు మొన్న ఓవర్ చేశాడని మనం తిట్టేసరికి మన ఇద్దరి మీద కోపం పెంచుకొని వీరా వాయిస్తో కావాలని ఇంత దూరం పంపాడు. సుబ్బు నోరు మీద చెయ్యి పెట్టుకొని అమ్మా చిట్టిగా ఎంత పని చేసావురా, పదరా పోయి వాడు పని చెప్దామన్నాడు సీరియస్గా. ఆగాగు వాడి ప్లాన్ వాడికే తిప్పి కొడదామంటూ సింహాకి ఫోన్ చేసి ఏదో చెప్పి సమీర్కి కూడా చెప్పమన్నాడు. సుబ్బు అది విని అయిపోయాడు నా కొడుకు పదరా అంటూ కారెక్కాడు. సమీర్ హౌజు ఏయ్ జర చిందయ్యయ్యయ్ నింగిలోని తారని చేతిలోకి రాదా అంటూ చిట్టిగాడు డ్యాన్స్ చేస్తున్నాడు. తన ఫోన్ రింగ్ అయింది ఖాళీ నెంబర్ నుంచి. వీడేంటి నాకు చేస్తున్నాడు, కొంపదీసి కనిపెట్టలేదు కదా అనుకుంటూ లిఫ్ట్ చేశాడు. ఏడుస్తూ చిట్టి అన్నాడు ఖాళీ. ఏమైందన్నా ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు నవ్వాపుకుంటూ. వీరా ఫోన్ చేసి ఫలానా చోట ఉన్న రమ్మనేసరికి వెళ్ళాము. చిట్టి నవ్వుకుంటూ ఏమైందన్నా వీరా అన్న డేంజర్ మేడం వచ్చారా. లేదురా
వాళ్ళ కోసం వెతుకుతుంటే సుబ్బుని కారు గుద్దేసిందిరా అనగానే చిట్టి నవ్వడం ఆపి తనకేం కాలేదు కదా అని అడిగాడు. తలకి బలంగా గాయం తగలడంతో హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. ఇప్పుడెలా ఉంది అని అడిగాడు కూసింత కంగారుగా. ఏమోరా, లోపల ఆపరేషన్ జరుగుతుంది. సమీర్, సింహ ఇద్దరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నువ్వే ఈ విషయం చెప్పరా వాళ్ళకి అంటూ కాల్ కట్ చేశాడు. ఓయమ్మనే, నేనేదో కాసేపు అలా తిప్పిద్దామని ప్లాన్ వేస్తే వెంకి వల్లి సుబ్బు చావుకొచ్చిందని, సుబ్బుగాడు పోయాడంటే నా చావు ఖాయమంటూ తల పట్టుకున్నాడు చిట్టి. ఈవినింగ్ 5 గంటలు డ్యాన్స్ పోటీలు మొదలైనాయి ఇక్కడ. వీరా, జాన్, నేను ఎంతసేపు కూర్చోవడమే ఎక్కువ, ఇంకా వెళ్తాను అంటూ పైకి లేచాడు. ఎక్కడికి వెళ్తారు డాన్ బాబు? మనమేమీ విహారయాత్రకో హనీమూన్కో రాలేదు. బోర్ కొడుతుంది అని వెళ్ళి రూమ్లో రిలాక్స్ అవ్వడానికి. మనకి సెకండ్ ఆప్షన్ కూడా లేదు. సో ఇక్కడే కూర్చుందామంటూ తనని కిందికి లాగింది. చమేలి, సోనాలి వచ్చి విశిష్ట చేపట్టుకొని రమ్మన్నారు. ఎక్కడికి అని అడిగింది విశిష్ట ఆశ్చర్యంగా. వీళ్ళ టీంలో అమ్మాయికి కాలు దెబ్బ తగిలి పడిపోయింది అని షటోరా అనగానే, అందుకే నిన్ను డ్యాన్స్ చేయడానికి పిలుస్తున్నారు అంటూ వీర పక్కనే కూర్చున్నాడు. నాకు మీ డ్యాన్స్ రాదు అన్నది విశిష్ట కంగారుగా. ఇదిగో ఈ సెకలు నచ్చకనే వెళ్ళిపోతానన్నాను అన్నాడు సీరియస్గా. దీదీ వాళ్ళు చూపిస్తారు, కాసేపు ప్రాక్టీస్ చేయనీకే వస్తుంది అన్నాడు షటోరా. అమ్మో నాకు భయం షటోరా, ఐ కాంట్ కానీ చెమేలి, సోనాలి ఏం కాదు మేము ఉన్నామంటూ లాక్కెళ్ళారు. షటోరా వీరా వైపు చూసి, వీరాజీ ఏం చేస్తుంటారు మీరు అని అడిగాడు హిందీలో. నీకెందుకు బే, నేనేం చేస్తే దొబ్బ ఇక్కడ నుంచి అని తెలుగులో అన్నాడు చిరాగ్గా. మీరు అసలు నవ్వరా అంటాడు షటోరా. నవ్వను, నీకేంట్రా ప్రాబ్లం అని వీరా అనగానే, హిందీలో చెప్పండి, మీ గురించి మీ భాషలో చెప్తే నాకు అర్థం కావడం లేదు అంటాడు. నికాలో ఎహాసే సాలే అంటూ కొట్టబోయేసరికి షటోరా పరుగు. చీ దీనమ్మ జీవితం, వచ్చి ఇక్కడ పడ్డా అనుకుంటూ వెళ్ళి రాయిని బలంగా తన్నాడు. అది ఎగిరి వెళ్ళి దూరంగా పడింది. లోపల విశిష్ట వాళ్ళతో కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసింది. ఒక్కసారి చూపించగానే తను చేయడం చూసి అందరూ షాక్ అయ్యారు. విశిష్టకి డ్యాన్స్ చేస్తుందని కానీ ధ్యాస అంతా వీర మీదనే ఉంది. ఎక్కడున్నారో, ఏం చేస్తున్నాడో, ఎవరితో మాట్లాడు, పోనీ టైం పాస్ అవుతుందిలే అనుకోవడానికి. ఒకవైపు అడవిలో ఈ మనుషుల మధ్య ఎంత మెమొరబుల్ డేస్గా గుర్తుపెట్టుకోవాలి. తనేమో అలా ఉంటే ఎలా అనుకుంటుంటే తనకి ఒక ఐడియా వచ్చింది. అంతే, ఎగిరి గంతేసింది. వెంటనే చమేలితో షటోరాని తీసుకురమ్మని సైగ చేసింది. చమేలి వెళ్ళి తనని పిలుచుకొచ్చింది. విశిష్టాన్ని చూడగానే షటోరా, దీది ఒక మాట అడుగుతా, నిజం చెప్పాలి అన్నాడు కింద కూర్చుంటూ. అడుగు అంటూ తన పక్కనే కూర్చుంది విశిష్ట. అతను అదే మీ హస్బెండ్ నిన్ను బలవంతంగా ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకున్నారు కదా అని షటోరా అనగానే విశిష్ట షాక్. బట్ ఏ ఫీలింగ్స్ కనబడనీయకుండా అదేం లేదు, మా ఇంట్లో కుదిర్చిన మ్యాచే అంటూ కవర్ చేసింది. నమ్మాలే కానీ ఎలా భరిస్తున్నావు అతన్ని? ఒక నవ్వు ఉండదు, ఒక పలకరింపు ఉండదు, కనీసం పక్కన కూర్చున్నా కూడా నచ్చదు. నీకు అతనికి అస్సలు సెట్ అవ్వలేదు. నువ్వేమో మా వనదేవతలా ఉన్నావని మా గూడెంలో టాక్, మరి అతను రాక్షసులా ఉన్నాడు అంటూ మొహం మార్చేశాడు. విశిష్ట, హే అతనేమి రాక్షసుడు కాదు, మనలాంటి మనిషి అంటూ తల మీద ఒక్కటి పీకింది. షటుర తలరుద్దుకుంటూ, నువ్వేమైనా అనుకో, నాకు అతను నచ్చలేదు అనగానే విశిష్టకి ఎందుకో అతను అలా అనగానే చాలా బాధ కోపం వచ్చేసాయి. బట్ టైంకి షెల్టర్ ఇచ్చాడని తమాయించుకొని నాకు ఒక హెల్ప్ చేయవా అని అడిగింది. ఏంటో అడుగుద్దీది అంటాడు షటోరా. విశిష్ట తనకి ఏదో చెప్పగానే కొంచెం కష్టమే బట్ ట్రై చేస్తాను అంటూ లేచి వెళ్ళిపోయాడు షటోరా. విశిష్ట తన వారికి వచ్చేసరికి టెన్షన్గా అటు ఇటు తిరుగుతూనే ఉంది. 10 నిమిషాల తర్వాత వచ్చి ఓకే అక్క అంటూ చూపించాడు. విశిష్ట పరిగెత్తుకుంటూ వెళ్ళి వీరాని హత్తుకుంటూ వెళ్ళి రండి అంటూ డ్యాన్స్ పోటీలు జరిగే ప్లేస్ దగ్గరికి తీసుకెళ్ళింది. షోనకి ఇలాంటివి నచ్చవు అనగానే నా కోసం 1 గంట ప్లీజ్ అంటూ ఒక చోట కూర్చోబెట్టి వెళ్ళింది. డ్యాన్స్ పోటీలు అప్పటికే మొదలైనాయి. ముందు గ్రూప్స్ డ్యాన్సులు. చమేలి వాళ్ళ వంతు రాగానే చమేలి, సోనాలి, విశిష్ట ఇంకో అమ్మాయి కలిసి డ్యాన్స్ చేస్తుంటే అందరూ విశిష్టాన్ని చూస్తున్నారు. వీర అయితే రెప్ప వేయడం కూడా మర్చిపోయాడు. ఫ్రీజ్ అయ్యి అలాగే కూర్చున్నాడు. వీళ్ళ డ్యాన్స్ అయ్యాక సోలోగా డ్యాన్స్ మొదలైంది. విశిష్ట దూరం నుంచి వీరాని గమనిస్తుంది. నెమ్మదిగా సీరియస్నెస్ తగ్గి డ్యాన్స్ చూస్తున్నాడు. చివరికి ఒక అతను వచ్చి వాళ్ళ భాషలో ఏదో చెప్పగానే షటోరా విశిష్టతో అక్క నిన్నే పిలుస్తున్నారు అనగానే
విశిష్ట చెప్పింది గుర్తుందిగా పద అంటూ షటోరాతో వెళ్ళింది. విశిష్ట రాగానే వీర ఇంకా ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు. అది గమనించి విశిష్ట షటోరాకి సైగ చేసింది. షటోరా వాళ్ళ భాషలో అందరి వైపు చూస్తూ ప్రతి మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు తమ భావాల్ని ప్రకటిస్తూనే ఉండాలి, లేకపోతే చాలా కష్టం. ఇప్పుడు మన అతిథి విశిష్ట మనుషుల యొక్క భావాలని ఎలా ప్రకటించారో చూపిస్తారు అంటూ విశిష్ట వైపు చూశాడు. విశిష్ట వీర వైపు ఒకసారి చూసి అప్పుడే పుట్టిన పసికందు ఎలా ఏడుస్తుందో, తర్వాత అక్కడున్న 4 సంవత్సరాలున్న పాపని చూపించి ఆ వయసులో తోటి పిల్లలతో ఆడుతూ ఎలా చెంగున ఎగురుతూ నవ్వుతుందో, ఆ తర్వాత పెద్దయ్యే కొద్దీ భయం, కోపం, అలగటం, ఆకలి వేస్తే ఎలా అడగాలో, ఆ తర్వాత వయసు వచ్చాక మొహమాటంగా బెరుకుగా ఉండటం, ఫ్రెండ్స్తో జోక్స్ వేసుకుంటూ నవ్వడం, పెళ్లి వయసు వచ్చాక పెళ్లిలో సిగ్గు, టెన్షన్ కలిపి చూపించింది. పెళ్ళయ్యాక భర్తని చూసి సిగ్గుతో పారిపోవడం, ఆసరికి అందరూ నోళ్లు తెరుచుకొని చూస్తున్నారు. వీర అయితే మొదటిసారి ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇన్ని ఫీలింగ్స్ ఉంటాయా అన్నట్టుగా చూస్తుంటే అది గమనించి విశిష్ట కడుపుతో ఉన్నప్పుడు ఎలా నడవాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, పొరుటు నొప్పులు పడటం, ఆ తర్వాత పాప పుట్టాక తనని ఎలా పెంచాలి అని, తర్వాతగా పాప పెద్దయ్యాక అమ్మగా తన ఆనందం, ఫైనల్గా చనిపోవడం వరకు ఎటువంటి మాటలు లేకుండా కేవలం హావభావాలతో చూపించింది. అది అయిపోగానే అందరూ చప్పట్లు కొట్టారు. వీర అసలు ఏం జరిగిందో అర్థం కాక అలాగే చూస్తున్నాడు. విశిష్ట పరిగెత్తుకుంటూ వెళ్ళి మీకు నచ్చిందా అని అడిగింది కంగారుగా. హా అంటూ తల ఊపాడు వీర. థ్యాంక్స్ అంటూ ఆనందంగా నవ్వి తన పక్కనే కూర్చుంది వీర చేయి పట్టుకొని. జాన్, ఇప్పుడు నువ్వు చేసిన దాన్ని ఏమంటారు అని అడిగాడు వీర. ఇక్కడి నుంచి డాన్ బాబు వాయిస్ చిరాకు నుంచి సీరియస్నెస్కి డౌన్ అవుతుంది. అది కూడా ఓన్లీ విశిష్ట విషయంలోనే. అదా, నేను చిన్నప్పటి నుంచి భరతనాట్యం నేర్చుకున్నాను. అందుకే నా కళ్ళతోనే మన ఫీలింగ్స్ చూపించడం వచ్చు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు నవ్వు, ఏడుపు, బాధ, సంతోషం, ఆనందం, కోపం అన్నీ ఫీల్ అవుతాడు. కానీ మీ విషయంలో మాత్రం ఎవ్వరు పట్టించుకునేవారు లేక, ప్రేమని చూపించేవారు లేక, కేవలం కోపం, చిరాకు, అసహనం మాత్రమే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. వీర శ్రద్ధగా వింటున్నాడు. అది గమనించే విశిష్ట వీర చేతిని తన చేతుల్లోకి తీసుకొని, నాకొకటి చెప్పండి, ఇది వరకు 2 సార్లు అడిగాను మిమ్మల్ని, కానీ ఇప్పుడు వేరే. మీరు నన్ను ఎందుకు లవ్ చేశారు అని అడిగింది. ఎందుకో నాకెవరూ నచ్చరు, కానీ నిన్ను చూడగానే ఎందుకో తెలియదు చాలా నచ్చేశావు అంటాడు. అది ఇష్టమని కూడా తెలియదు జాన్ అంటూ తన వైపు చూశాడు. విశిష్టాకి గుండెల్లో దడ మొదలైంది. ఎందుకో వీర ప్రజెన్స్ తనకి నచ్చుతుంది. అయితే ఇప్పుడు నేను ఫీలింగ్స్ నేర్చుకోవాలని అదంతా చేశావా అని వీర అనగానే, అవును, మిమ్మల్ని ఎవరు ఏమైనా అంటే నాకు నచ్చడం లేదు, అందుకే మీకోసం చేశాను. మీరు నవ్వకపోయినా పర్వాలేదు, కానీ అంత కోపంగా చిరాగ్గా ఉండకండి అంటూ వీర మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని, నా కళ్ళల్లోకి చూడండి అన్నది. వీర తననే చూస్తుంటే విశిష్టాకి సిగ్గు రన్నింగ్ కంట్రోల్ చేసుకుంటూ, మీకెప్పుడు కోపం కానీ, చిరాకు కానీ, బాధ కానీ ఏమొచ్చినా నా మొహం చూడండి అంటూ చుట్టూ చూసింది. ఎవ్వరూ లేరు. అందరూ డ్యాన్స్ పోటీల్లో గెలిచింది ఎవరో చెప్తుంటే అటువైపు వెళ్ళారు. వీరా విశిష్టాన్ని అంత దగ్గరగా చూసేసరికి జాన్ అంటూ పిలిచాడు. సీరియస్గానే, స్వీట్గా ఎప్పుడు పిలుస్తాడు అని మాత్రం అడగకండి అంటూ తన వైపు చూసింది విశిష్ట. తనని హక్ చేసుకున్నాడు గట్టిగా. విశిష్ట చేతులైతే ముందుకు వెళ్ళాయి, కానీ హక్ చేసుకోవాలా వద్దా అంటూ ఆగిపోయాయి. వీర తన బుగ్గ మీద ముద్దు పెట్టాడు. తన చెంపులు సిగ్గుతో ఎరుపెక్కాయి. కళ్ళు దించేసింది. తన మొహాన్ని దగ్గరగా తీసుకునేసరికి దూరం నుంచి దీదీ అంటూ వినబడి వీరాని వదిలి అటువైపు వెళ్ళింది. వీర, జాన్, ఆ షటోరగాన్ని మాత్రం చంపాకే వెళ్దాం, కరెక్ట్ టైంకి పిలుస్తాడు వెధవ అంటూ కోపంగా చూశాడు. విశిష్ట నవ్వుతూ సరే రండి నాతో అన్నది. నేను ఇక్కడే ఉంటా, నువ్వు వెళ్ళేసిరా అన్నాడు. విశిష్ట సరే అంటూ వెళ్తూ సగం దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూసింది. వీర తననే చూస్తున్నాడు. అమ్మో ఏమైంది నాకు, తనకి అట్రాక్ట్ అయిపోతున్నాను అనుకుంటూ షటోరా దగ్గరికి వెళ్ళింది. చమేలి, సోనాలి వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి విశిష్టాని అమాంతం పైకి లేపారు. ఏమైంది అని అడిగింది నవ్వుతూ. మీ గ్రూప్ గెలిచింది దీదీ అని చెప్తాడు షటోరా. ఆ తర్వాత నువ్వు చేసింది ఇంకా బాగుందన్నారు అంటూ చప్పట్లు కొట్టాడు. వాళ్ళ నాయకుడు ఇంకా ఆయన భార్య వచ్చి విశిష్టాన్ని చూసి మురిసిపోయారు. వాళ్ళ భాషలో ఏదో చెప్పి వెళ్ళిపోయారు. షటోరా ట్రాన్స్లేట్ చేయబోతుంటే విశిష్ట చెయ్యి అడ్డుపెట్టి, అవసరం లేదు, నాకు అర్థమైంది, ఈ అమ్మాయి మన తాండాలో
పొట్టి ఉంటే భలే ఉండేదనేగా అన్నారు అంటూ కళ్ళెగిరేసింది. దీదీ నీ టాలెంట్కి దండం అంటాడు చటోరా. సరే మరి మేము ఇంకా మా గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతాం, అదే నువ్వు మాకు ఇచ్చిన ఇల్లు అంటూ వెళ్ళబోతుంటే అప్పుడే ఇంకాసేపట్లో భార్యాభర్తలకి గేమ్స్ ఉంటాయి, నీకు పర్మిషన్ కూడా ఇచ్చేవారు చూడటానికి అన్నాడు. ఇచ్చేశారు అన్నాడు. అవునా అంటూ ఆనందంగా ఎగురుకుంటూ వీరా దగ్గరకు వచ్చి డ్యాన్స్ గెలిచిన సంగతి ఇంకా నైట్ ప్రోగ్రాం గురించి చెప్పింది. అబ్బా ఇంకా నా వల్ల కాదు, తల పగిలిపోతుంది, వెళ్దాం పదా అన్నాడు. విశిష్ట బొంగ మూత పెట్టుకొని అలిగి అటువైపు తిరిగింది. ఏంటి జాన్, నీ కోసమే కదా వచ్చాను. ఇంకా అంటే ఎలా చెప్పు అని అడిగాడు సీరియస్గా. మాటల్లో చిరాకు కనబడలేదు, వినబడలేదు. విశిష్టకి షాక్. సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు, పదండి అంటూ ముందుకు నడిచింది. సరే ఒక్కసారికే వస్తా, ఇంకేం అడగొద్దు నన్ను అన్నాడు. విశిష్ట నవ్వుతూ చాలా థ్యాంక్స్ మిస్టర్ డాన్ బాబు అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.